అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి 22 శనివారం ఉదయం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. యూనియన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని అగస్టిన్ మాట్లాడుతూ సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని, అగ్రిగోల్డ్ కేసులు సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని, జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలని కోరారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి బడ్జెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్య గురించి మాట్లాడాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితులందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే సమర్థవంతమైనటువంటి అధికారుల బృందంతో ఒక ప్రత్యేక కమిటీ ఎస్పీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అగ్రిగోల్డ్ కేసులో సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి, జప్తు చేసినటువంటి ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలని చెప్పి కోరారు. జప్తు చేసినటువంటి ఆస్తుల రక్షణ బాధ్యతను సిఐడి చీఫ్ పర్యవేక్షణలో మండల రెవెన్యూ మరియు పోలీసు అధికారులకు అప్పగించాలని చెప్పేసి కోరడం జరిగింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంపై చర్చించి బడ్జెట్ కేటాయించి సత్వర అత్యవసర వైద్యం, విద్య, బిడ్డల పెళ్లిలో లాంటి అవసరాలు ఉన్న వారికి లక్షలోపు డిపాజిట్ చేసిన చిన్న పొదుపుదారులకు తక్షణం చెల్లింపులు తగిన ఏర్పాటు చేసి మరో డిపాజిట్దారుడు బలి కాకుండా ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ప్రజాప్రతినిధిగా తమ పలుకుబడిని ఉపయోగించి ఆయా వేదికల్లో ఈ బాధితుల సమస్యలను ప్రస్తావించడంతో పాటు నెల్లూరు జిల్లా వరికుంటపాడు అగ్రిగోల్డ్ పొలాల్లో ఎర్రచందనం, జామాయిల చెట్లు నరికి సుమారు 40 కోట్ల రూపాయల కలపను అమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి దగ్గర ఆ డబ్బులు రికవరీ చేయించాలని చెప్పేసి, వారు బాధితులపై చేసినటువంటి దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈ విషయం గురించి కూడా గౌరవ సీఎం మరియు డిప్యూటీ సీఎం గారికి తమ పేరుతో లేఖలు పంపి త్వరితగతిన తమ నియోజకవర్గంలోని బాధితులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని బాధితుల తరఫున వేడుకోవడం జరిగింది.